కాళ్ళు నొప్పులు అయితే భయంకరంగా ఉన్నాయి. సో ఇక్కడే వెళ్ళే దారిలో అయితే ఇక్కడ నంది అయితే ఉంటుందన్నమాట. అక్కడ కొండలతో ఫామ్ అయి ఉంటుంది. అక్కడ చూడండి, నంది కూడా అలానే తిరుక్కుంటాడు కొండకల్లా. గొంతు కూడా చాలా బాగా రాసిపోయింది. అది కావ్యకంఠముని అనే స్వామి ఇక్కడికి వాళ్ళ తమ్ముడితో పాటు అరుణాచలంకి వస్తారు. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో అనమాట. ఈరోజు వీడియో టాపిక్ ఏంటంటే హర్ష వాళ్ళ ఫ్యామిలీతో అయితే ఈరోజు మనం తిరునామలకి అయితే వెళ్తున్నాం మనం అందరం కలిసి. సో ఎవరు వస్తున్నారంటే మనతో కేశవ, శ్రీను అండ్ మహేష్, నేను, హర్ష వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. ఈ వీడియోని ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో వెంటనే ఒక్క సెకండ్ బ్యాక్కి వెళ్ళి లైక్ చేసి ఈ ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. సో ఇక్కడ హర్ష వాళ్ళ ఫ్యామిలీతో వచ్చానని చెప్పా కదా, ఇక్కడ ఉండే ఆంటీనే హర్ష వాళ్ళ అమ్మ అనమాట. ఆంటీ అయితే వాళ్ళ ఫ్రెండ్స్ తో వచ్చినారు, ఇంక మేమైతే మా ఫ్రెండ్స్ తో వచ్చినాము. ఇంకా అరుణాచలంకి రాగానే రాజగోపురం వద్ద దండం పెట్టుకొని డైరెక్ట్ గా దర్శనానికి అయితే బయలుదేరాము. ముందుగా ఆ అరుణాచలం అనే ఒక ప్రదేశానికి రావాలంటే మనం ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలంట. ఆ అదృష్టం నేను చేసుకున్నానని భావిస్తున్నాను. మామ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. అరుణాచలం గురించి మీకు తెలియని కొన్ని నిజాలు అయితే కూడా చెప్పబోతున్నాను ఈ వీడియోలో. ఇంకా ఈ వీడియో లైక్ చేయని వాళ్ళు ఉంటే ఒక్క సెకండ్ బ్యాక్ వెళ్ళి లైక్ చేసి అయితే వచ్చేయండి. అరుణాచలం అనే ఒక పదానికి ప్రతి ఒక్కరికి అర్థం తెలుసు అనుకుంటాను. అరుణ అంటే ఎర్రని, అచలము అంటే కొండ అనమాట. పాత కాలంలో గరికపాటి గారు అయితే చెప్పారు. మాకైతే దర్శనానికి 2.5 గంట అయితే పడింది. దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. అవును, నాకు తెలియక అడుగుతాను, గిరి ప్రదక్షిణం అనేది శివయ్య దర్శనం చేసుకున్నాక చెయ్యాలా లేదా గిరి ప్రదక్షిణం చేసినాక శివయ్య దర్శనం చేసుకోవాలనేది మీకు తెలుసుంటే తప్పకుండా కమెంట్ చేయండి. మీరు చెప్పిన తర్వాత నేను కూడా తెలుసుకుంటాను. అసలు మనం గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు చెప్పులు లేకుండా చేయాలన్నమాట. ఈ గిరి ప్రదక్షిణం అనేది 14 కిలోమీటర్ల దూరం అయితే ఉంటది. ఉదయం పూట గిరి ప్రదక్షిణం చేయడం చాలా కష్టం అనమాట. ఎందుకంటే ఎండ అయితే భయంకరంగా ఉంటది. మేము కూడా అర్ధరాత్రి 10 గంటలకైతే బయలుదేరాం అనమాట. ఈ గిరి ప్రదక్షిణం అనేది పౌర్ణమి రోజు ఎక్కువ చేస్తారు అందరూ. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ మొదలు పెట్టడానికి ముందు తప్పనిసరిగా రాజగోపురం ముందు ఒక దీపం పెట్టి మనసులో మీ కోరుకొని బయలుదేరాలన్నమాట. గిరి ప్రదక్షిణం మొత్తం శివనామస్మరణ అయితే చేసుకొని పోవాలా. అలాగే మీరు గిరి ప్రదక్షిణం చేసే దారి మధ్యలో ఏమన్నా కొనుక్కోవాలంటే ఫోన్ పేలు, గూగుల్ పేలు అయితే ఉండవు. తప్పనిసరిగా చిల్లర అయితే క్యారీ చేయండి మీతో. ఇంకా శివయ్య దర్శనం అయిన తర్వాత రాజగోపురం దగ్గరకు వచ్చి దీపం పెట్టి డైరెక్ట్ గా గిరి ప్రదక్షిణం అయితే స్టార్ట్ చేసాము. రాజగోపురం దగ్గర నుంచి టోటల్ గిరి ప్రదక్షిణం కంప్లీట్ చేయడానికి 14 కిలోమీటర్లు అయితే పడుతుంది. అందులో 1/2 కిలోమీటర్ దూరంకి ఇంద్రలింగం అని అయితే వస్తుంది అనమాట. ఆ ఇంద్రలింగం ని దర్శనం చేసుకుని రెండో లింగం దగ్గరికి అయితే బయలుదేరాము. మీ అందరి కోసం రూట్ మ్యాప్ అయితే పైన అయితే డిస్ప్లే చేశాను చూడండి. పైన అయితే డిస్ప్లే చేశాను. ఈ రూట్ మ్యాప్ ప్రకారం అయితే లింగాలు ఉంటాయి అనమాట. టోటల్ 14 కిలోమీటర్స్ అయితే తిరగాల గోపురం చుట్టూ. సో ఇక్కడికి రావాలంటే చాలా అదృష్టం చేసుకోవాలంట. మేమైతే అదృష్టం చేసుకున్నామని అయితే అనుకుంటాము. సో మధ్యలో చూపిస్తాను ఎక్కడెక్కడ ఏ లింగాలు ఉంటాయో నేను చూపిస్తాను. మధ్యలో వీడియో తీస్తా ఉంటే శ్రీను, హర్షకి ఆకలేసిందని చెప్పి ఎట్లా పరిగెత్తా ఉండారో చూడండి. రే ఆగండి రే, హాయ్ చెప్పు. మా వాళ్ళంతా కలిసి సీనుగాడికి అయితే ఒక పేరు అయితే పెట్టినారనమాట, రాము అని చెప్పి. రాము అనమాట, ముద్దు పేరు రాము. అసలు ఈ బబ్లీ, సలార్, నెపోలియన్ అనే పేర్లు అవన్నీ ఎందుకు పిలుచుకుంటున్నారో సపరేట్ గా ఒక వీడియోలో అయితే చెప్తాను. అట్లా మాట్లాడుకుంటా 1 కిలోమీటర్ అయితే నడుచుకొని వచ్చేసినాము. అసలు కనీసం నడిచినట్టు కూడా అనిపించలేదు మాకైతే. ఇంతవరకు ఏం తినలేదని చెప్పి తిందామని ఒక మంచి హోటల్ కోసం అయితే వెతుకుతా అంటే మధ్యలో ఈ హోటల్ ఏకేం అయితే కనపడింది. మీరు గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు పక్క సౌత్ ఇండియన్ ఫుడ్ తినాలనుకుంటే తప్పకుండా ఈ హోటల్లో తినండి. టేస్ట్ అయితే నిజంగా భయంకరంగా ఉంటది. ఇక్కడ మెయిన్ గా పరోటాను అయితే ప్రిఫర్ చేసుకోండి, చాలా బాగుంటది. అలాగే గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు స్ట్రెంత్ కూడా చాలా ఎక్కువగా ఉంటది. కాస్ట్ గురించి చెప్పాలంటే రీజనబుల్ ప్రైసెస్ తోనే ఉంటది ఇక్కడ టిఫిన్ అంతా. అందరం తినేసి బయట ఉన్న గోమాతకి ఫుడ్ పెట్టేసి డైరెక్ట్ గా గిరి ప్రదక్షిణం అయితే స్టార్ట్ చేసాం. ఇంకా సో ఇప్పుడే తినేసి అయితే బయలుదేరినాము గిరి ప్రదక్షిణం చేసేకి. ఇక్కడ నుంచి గిరి ప్రదక్షిణం పూర్తి చేయడానికి 13 కిలోమీటర్లు అయితే ఉందన్నమాట. అలాగే 7 లింగాలు అయితే ఉన్నాయి. వీడు చిన్న పిల్లలను కొట్టేసి కవర్ చేస్తున్నాడు ఐస్ క్రీమ్, పాల ఐస్ క్రీమ్ అని చెప్పి. సరే గిరి ప్రదక్షిణం అయితే స్టార్ట్ చేసాము. సో ఈ లింగం వచ్చి అగ్నిలింగం అనమాట. ఇది రెండో లింగం అష్టలింగాల్లో. ఈ లింగంలో ఉన్న శివుడికి చెప్పుకోదగిన విషయం ఏంటంటే ఈ శివుడికి 7 చేతులు 7 నాలికలు అయితే ఉంటాయి. అలాగే ఈ శివుడి యొక్క వాహనం వచ్చి మేక అనమాట. ఈ అగ్నిలింగాన్ని కూడా మనం దర్శనం చేసుకున్నట్లయితే మనం ఏదన్నా డిసీజెస్ నుంచి బాధపడతా ఉన్నా వాటి నుంచి రోగం నయం చేసి ఫ్యూచర్ ని ఎదుర్కొనేలాగా చేస్తాడు ఆ శివయ్య. ఇంకా పైన ఫోటోలో కనపడుతున్న లింగమే అగ్నిలింగం అనమాట. ఇంకా అగ్నిలింగం దర్శనం చేసుకొని డైరెక్ట్ గా వెళ్లే దారిలో అయితే ఇంకో గుడి వస్తుంది. సో వెళ్ళే దారిలోనే ఇంకొక గుడి అయితే వస్తుంది, కానీ లింగం అయితే కాదు, అమ్మవారి గుడి అనమాట. సో ఇదే గుడి. సో ఎప్పుడన్నా మీరు ఈ పక్క వచ్చినప్పుడు ఈ గుడిని దర్శనం చేసుకుని అయితే ముందరికి వెళ్ళండి.
సో అక్కడ అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడైతే ఇంకొక అమ్మవారి గుడి వచ్చిందనమాట. చూడండి ఒకసారి రైట్ సైడ్ అయితే వస్తుంది. ఈ దారిలో వెళ్ళేటప్పుడు దీన్ని కూడా దర్శనం చేసుకొని వెళ్ళిపోండి. మీరు నడుస్తున్న 14 కిలోమీటర్లు ప్రతి ఒక్క అర కిలోమీటర్ కి ఒక్కొక్క గుడి అయితే వస్తుంది. ప్రతి గుడిని దర్శనం చేసుకొని ముందుకైతే సాగాల. గుర్తు పెట్టుకోండి, ప్రతి గుడిని దర్శనం చేసుకోండి. సో నెక్స్ట్ అయితే యమలింగం దగ్గరికి అయితే వెళ్ళిపోదాము పదండి. సో వెళ్ళే దారిలోనే ఇంకో టెంపుల్ అయితే వస్తుంది అనమాట. దానికైతే ఒక చరిత్ర ఉంది. సో మనకైతే మనతో వచ్చిన ఆంటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఒకసారి చూడండి. ఇక్కడ కావ్యకంఠముని అనే స్వామి ఇక్కడికి వాళ్ళ తమ్ముడితో పాటు అరుణాచలంకి వస్తారు. ఆయన వచ్చిన రోజు ఏకాదశి. సో అక్కడ ఈ అరుణాచలంలో ఎవ్వరు ఏకాదశి రోజు భోజనం చేయరు. అలా ఉండగా వాళ్ళ తమ్ముడికి విపరీతమైన ఆకలి వేస్తే అతను చాలా కష్టపడితే ఒక ఇంటికి వెళ్తే అక్కడ అమ్మవారు వచ్చి బ్రాహ్మణి రూపంలో వచ్చి నేను అన్నం పెడతానని చెప్పి తీసుకొచ్చి అన్నం పెడతారు. అన్నం పెట్టి అక్కడే అరుగు మీద పడుకోబెడతారు. సరే ఆ అరుగు మీద పడుకొని వాళ్ళు పొద్దున్న లేచి చూసేసరికి అది ఇల్లు కాదు, ఇదే ఆ స్థలము, ఆ పడుకున్న అరుగు అదే. వాళ్ళు తిన్న భోజనం ఇక్కడే తిన్నారు. ప్లస్ ఇక్కడ ఆయనకి శివపార్వతులు నిజంగా దర్శనం ఇచ్చారు. సో ఇప్పుడు మనం డైరెక్ట్ గా యమలింగం దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. ఇది అష్టలింగాల్లో 3వ లింగం అనమాట. యమ అంటే మనందరికి తెలిసిందే యముడు అనమాట. ఈ యముడు శివుడు రూపంలో అయితే ఉంటాడు. ఆ శివుడు రూపంలో ఉన్న యముడు చేతులు అయితే ఒక దారం అయితే ఎప్పుడు పట్టుకునే ఉంటాడు. ఈ యముడు వాహనం వచ్చి ఎనుము అనమాట. ఈ యమలింగాన్ని కూడా మనం దర్శనం చేసుకున్నట్లయితే మనకి ఏదైనా అప్పులు ప్రాబ్లంలు ఉన్నా వీటి నుంచి అయితే మనం బయటకు వస్తాము. సో యమలింగం దర్శనం అయిన తర్వాత నెక్స్ట్ మనం నీరుతి లింగం దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ వెళ్లే దారిలోనే కుడిపక్క అయితే కొండపైన శివుడిని అయితే చూడొచ్చు. ఇక్కడ కింద చూసుకున్నట్లయితే నంది అయితే శివుడి పక్కన తిరుక్కొని ఉంటాడు అనమాట. ఇది రాత్రి పూట కాబట్టి మాకైతే కనపడలేదు. పగలపూట మీరు వచ్చినారంటే మీరు ఎప్పుడైనా గమనించండి. నీరుతి లింగం అనమాట. ఇది వచ్చి మన 4th లింగం మనం వచ్చింది. ఈ నీరుతి లింగాన్ని కింగ్ ఆఫ్ అసురా అని కూడా పిలుస్తారు. ఇక్కడ పైన కనపడుతున్న లింగమే నీరుతి లింగం అనమాట. సో నెక్స్ట్ వచ్చి వరుణ లింగం అనమాట. ఇంకా దగ్గర 2 కిలోమీటర్స్ ఎత్తిపోవాలి దీనికి కూడా. సో అక్కడికి వెళ్ళినాక ఆ లింగం కూడా చూపిస్తాను. వరుణ లింగం ఇక్కడ కనపడుతున్నాడు కదా శివుడు. ఆ లింగం పేరు వచ్చి వరుణలింగం. సో ఇప్పుడే వరుణలింగం దర్శనం అయితే చేసుకొని వచ్చినాము. నెక్స్ట్ ఏ లింగం వస్తుందో ఎగ్జాక్ట్గా తెలియదు. అక్కడికి వెళ్ళినాక ఆ లింగం కూడా చూపిస్తాను. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా లైక్ చేసుకోకుండా చూస్తున్నారో ఈ వీడియోకి లైక్ చేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఎట్లా కొట్టాలా టక్కన కొట్టాలి. సో గాయస్ ఇప్పుడు మనము వాయులింగం దగ్గరికి అయితే వచ్చినాము. చూపిస్తారండి వాయులింగం కూడా. ఇక్కడ కనపడుతున్న ఈ వాయులింగాన్ని కూడా మనం దర్శనం చేసుకున్నట్లయితే కడుపుతో కూడిన ఏ నొప్పున్నా అలాగే గుండెతో కూడిన ఏ నొప్పున్నా పూర్తిగా నయమవుతాదంట. సో నెక్స్ట్ అయితే మనం కుబేరలింగం దగ్గరికి అయితే వచ్చేసినాము. పైన ఫోటోలో కనపడుతున్న ఈ కుబేరలింగం కి 3 కాళ్ళు 8 పళ్ళు అయితే ఉంటాయంట. నవగ్రహాల్లో ఈ దేవుణ్ణి గురుదేవుడు అని అంటారు. సో ఫైనల్ గా లాస్ట్ ఈశాన్య లింగం కూడా దర్శనం చేసుకొని అయితే వచ్చేసినాము. ఈ దేవుణ్ణి కూడా మనం దర్శనం చేసుకుంటే మనకి ప్రశాంతత అనేది దొరుకుతాదంట. సో ఫైనల్ గా ఈశాన్య లింగం దర్శనం కూడా అయితే అయిపోయింది. లాస్ట్ రాజగోపురం దగ్గరికి వెళ్ళి టెంకాయ కొట్టేసి ఫినిష్ అయితే చేసేయాల. కాళ్ళు నొప్పులు అయితే భయంకరంగా ఉన్నాయి. ఆ శివుడు అనుగ్రహంతో అయితే మొత్తానికి కంప్లీట్ చేసేసినాం అనమాట. సో ఫైనల్ గా రాజగోపురం దగ్గరికి వచ్చి పూర్తిగా గిరి ప్రదక్షిణం అయితే పూర్తి చేసేసినాము. నడిచిన 14 కిలోమీటర్లు ఏ మాత్రం కాళ్ళు నొప్పి కూడా అనిపించలేదు. అసలు నార్మల్ గా మనం ఇంటి నుండి బయటికి షాపుకు వెళ్ళాలంటేనే కాళ్ళు నొప్పులు అని అరుస్తాము. అలాంటిది నడవలేని ముసలావిళ్ళు కూడా నడుస్తారు ఇక్కడ. మీరు తిరిగేటప్పుడు మనసులో ఆ శివనామం స్మరించుకుంటా వెళ్ళండి. అసలు ఏ మాత్రం కాళ్ళు నొప్పి అనేదే తెలియదు మీకు. గాయస్ మొత్తానికి అయితే ఫైనల్ గా అయితే కంప్లీట్ చేసినాం అనమాట గిరి ప్రదక్షిణం అయితే. చూడండి ఒకసారి లాస్ట్ మొత్తానికి రాజగోపురం దగ్గరికి అయితే వచ్చాము. ఎక్కడైతే స్టార్ట్ అయినామో అక్కడికి గొంతు కూడా చాలా బాగా రాసిపోయింది అది. హర్ష ఎట్లుందిరా నీ ఎక్స్పీరియన్సా? కాళ్ళు నొప్పులు, తొడల నొప్పులు, అన్ని నొప్పులే అంట. నొప్పులు అయితే భయంకరంగా అయినాయి కాళ్ళ నొప్పులు. కానీ ఆ శివ అనుగ్రహం వల్ల అయితే మొత్తానికి కంప్లీట్ చేసేసినాము. మీరు కూడా అరుణాచలంకి వచ్చుంటే తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా ఈ వీడియోకి ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేసి ఈ ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. మళ్ళీ అడుగుతున్నాను, ఈ వీడియోని లైక్ చేయకుండా మర్చిపోయింటే తప్పకుండా లైక్ చేయండి. అండ్ సరే మరి ఎల్లోసా ఫ్రెండ్స్, ఓం నమః శివాయ.